బయట ఎక్కడో ఉన్న శత్రువు కాదండి, లోపల, మన లోపలనే. నాకు వ్యక్తిగతంగా నా లోపలనే దేవుని నుండి వారసత్వం పోగొట్టే ప్లాన్ నా శరీరంలోనే ఉంది. ఆ ఆశను, శరీరానుసారమైన మనస్సును నేను చంపివేయాలి. శరీర క్రియలను చంపితే మాత్రమే నేను ఆత్మక్రియలను చేయగలను. శరీర క్రియలను నేను చంపకపోతే నేను చచ్చిన దానితో సమానం. ప్రేతలు ఆయన్ను స్తుతించగలరా? ప్రేతల మధ్యలో ఆయనకు ఘనత దొరుకుతుందా? దొరకదు. సజీవుల మధ్యలో ఆయనకు స్తుతి కలుగుతుంది. మన జీవితాల ద్వారా ఆయన నామం మహిమపరచబడాలండి, దూషింపబడకూడదు. ఏం చేసినా ప్రభు నిమిత్తమే చేయి. క్రీస్తుతోడి వారసత్వం పొందుకోవడానికి జీవితం అంతా ప్రయాసపడదాం.